గుడ్ ఈవినింగ్. సబ్జెక్ట్ వచ్చేసి హైవే ఇంజనీరింగ్. టాపిక్ వచ్చేసి నేను నా లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లల్లో హారిజంటల్ రోడ్స్ ఎలా వేస్తారు, వర్టికల్ రోడ్స్ ఎలా వేస్తారు అని చెప్పేసి నేను సపరేట్ వీడియోస్ చేశాను. బట్ ఈరోజు ఒక హారిజంటల్ అలైన్మెంట్, వర్టికల్ అలైన్మెంట్, ఇవి రెండింటి గురించి డిఫరెన్సెస్ చెప్పాలనుకుంటున్నాను. హారిజంటల్ అలైన్మెంట్, వర్టికల్ అలైన్మెంట్, ఇలా డిఫరెన్సెస్ చెప్తే అందరికి ఒక ఐడియా వస్తుంది కదా. అసలు హారిజంటల్ అలైన్మెంట్ అంటే ఏంటిదంటే నేను సింపుల్గా చెప్తా. ఒక రోడ్ అంటే ఏంటిదంటే, ఫర్ సపోజ్ ఒక రోడ్ మనం వేయాలి అనుకున్నప్పుడు అయితే మనం రోడ్ని వర్టికల్ డైరెక్షన్లో వేస్తాం. వర్టికల్ డైరెక్షన్లో వేస్తాం, లేకపోతే హారిజంటల్ డైరెక్షన్లో వేస్తాం రోడ్ని. ఓకేనా. ఒక రోడ్ వేయాలి అనుకుంటున్నాం. రోడ్ అనేది మనం ఎందుకు వేస్తాం? ట్రాన్స్పోర్టేషన్ అవ్వడానికి, అంటే ఒక ఇల్లు నుండి ఇంకో ఇల్లుకి వెళ్ళడానికి, లేకపోతే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి మనం రోడ్స్ అనేది వేస్తాం, మనకు ఈజీగా అవైలబిలిటీ ఉండడానికి. సో ఈ రోడ్స్లలో రెండు టైప్స్ ఉంటాయి. ఒకటేమో హారిజంటల్ అలైన్మెంట్, అంటే హారిజంటల్గా రోడ్ వేస్తారు, లేకపోతే వర్టికల్గా రోడ్ వేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వర్టికల్గా అంటే ఇలా ఈ డైరెక్షన్లో వేస్తారు రోడ్ని. హారిజంటల్గా అంటే ఈ డైరెక్షన్లో ఇస్తారు. ఇదే నేను చెప్పేది. ఇప్పుడు ఏంటంటే హారిజంటల్ అలైన్మెంట్ కిందికి వస్తే హారిజంటల్ రోడ్స్ అనేది ఇలా ప్రొవైడ్ చేస్తారు. ఈ హారిజంటల్ అలైన్మెంట్ అంటే ఇలా ఉంది కదా, ఒక కర్వ్ లాగా, హారిజంటల్ కర్వ్ లాగా ఉండి ఇది ఒక స్ట్రేట్ని కనెక్ట్ అవుతుంది, ఇది ఒక స్ట్రేట్ని కనెక్ట్ అవుతుంది. ఇలా హారిజంటల్ అలైన్మెంట్ అంటే హారిజంటల్ రోడ్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇదొక స్ట్రేట్ రోడ్, ఇదొక స్ట్రేట్ రోడ్. ఈ రెండు స్ట్రేట్ రోడ్ని ఒక హారిజంటల్ కర్వ్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి వెహికల్స్ ఇలా వెళ్తుంది. ఇక్కడ ఒక కర్వ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది హారిజంటల్ కర్వ్. దీన్ని మనం హారిజంటల్ రోడ్ అని అంటాం. వర్టికల్ అలైన్మెంట్ అంటే ఏంటిది? రోడ్ అనేది వర్టికల్ డైరెక్షన్లో ప్రొవైడ్ చేస్తారు. ఇలా వర్టికల్ డైరెక్షన్లోనే ఉంటుంది ఆ రోడ్, ఇలా వర్టికల్ డైరెక్షన్లోనే ఉంటుంది, అది వెళ్తూ ఉంటుంది. సో వర్టికల్ అలైన్మెంట్ అంటే ఏంటంటే రోడ్ అనేది వర్టికల్ డైరెక్షన్లో వేస్తే అది వర్టికల్ అలైన్మెంట్. రోడ్ అనేది ఇలా హారిజంటల్గా వేస్తే దాన్ని హారిజంటల్ అలైన్మెంట్ అంటాం. ఇప్పుడు మనం ఎలా పడితే అలా వేసుకోలేము కదా, దీనికి కొన్ని ఉంటాయి. ఈ హారిజంటల్ అలైన్మెంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి. సింపుల్ కర్వ్, కాంపౌండ్ కర్వ్, రివర్స్ కర్వ్. నేను ఆల్రెడీ అన్నిటి గురించి వీడియోస్ చేశాను, బట్ డిఫరెన్సెస్ బిట్వీన్ చెప్పడానికి వేస్తున్నాను. సింపుల్ కర్వ్ అంటే ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హారిజంటల్ కర్వ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారంటే డైరెక్షన్ చేంజ్ అవ్వడానికి యూజ్ చేస్తారు. వర్టికల్ అలైన్మెంట్ అనేది చేంజ్ ఆఫ్ గ్రేడియంట్ చేంజ్ అవ్వడానికి ఈ వర్టికల్ అలైన్మెంట్. గ్రేడియంట్ అంటే ఏంటిదంటే స్లోప్. గ్రేడియంట్ అంటే మనం స్లోప్ అని అంటాం, ఇలా పైకి లేకపోతే ఇలా కిందికి. ఇందులో సింపుల్ కర్వ్, కాంపౌండ్ కర్వ్, రివర్స్ కర్వ్, ఈ 3 టాపిక్స్ ఆల్రెడీ నేను ఒక దానిలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. హారిజంటల్ కర్వ్ అంటే ఇలా ప్రొవైడ్ చేస్తారు. వెహికల్స్ అనేవి దీని మీదికి వెళ్ళి ఇలా ట్రావెలింగ్ అయిపోతుంది. ఈ హారిజంటల్ కర్వ్లో ఇక్కడ నుండి ఇక్కడి వరకు సర్క్యులర్ కర్వ్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నుండి ఇక్కడికి ట్రాన్సిషన్ కర్వ్, ఈ ఎండ్ కూడా ట్రాన్సిషన్ కర్వ్ ప్రొవైడ్ చేస్తారు. ఇది అనేది ఒక స్ట్రేట్ని కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఏమవుతుంది అంటే ఇది అనేది స్ట్రేట్ రోడ్ నుండి వచ్చిన తర్వాత ఒక స్ట్రేట్ రోడ్ అనేది ఆ సర్క్యులర్ కర్వ్ను మీట్ అవుతుంది. అది అనేది ట్రాన్సిట్ కర్వ్ అనేది స్ట్రేట్ రోడ్ని మీట్ అవ్వాలి, మళ్ళీ ప్లస్ సర్క్యులర్ కర్వ్ని మీట్ అవ్వాలి. ఎందుకంటే ఈ ట్రాన్సిట్ కర్వ్ అనేది సర్క్యులర్ కర్వ్కున్న స్ట్రేట్ రోడ్కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ ట్రాన్సిట్ కర్వ్, ఇక్కడ సర్క్యులర్ కర్వ్, ఇక్కడ ఇది, ఇలా ఈ రోడ్ అనేది కనెక్ట్ చేస్తారు హారిజంటల్ అలైన్మెంట్లో. అదే వర్టికల్ అలైన్మెంట్ కిందకి వస్తే, యాక్చువల్గా వర్టికల్ అలైన్మెంట్ అంటే ఏంటిదంటే ఒక స్లోప్ ప్రొవైడ్ చేస్తారు కదా. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక కొండ ఉంది అనుకుందాం. వర్టికల్ అలైన్మెంట్ అంటే ఇలానే కదా,
ఇది వర్టికల్ అలైన్మెంట్స్. ఎందుకంటే ఇప్పుడు మనం హైవేస్ మీద వెళ్తున్నప్పుడు రోడ్ అనేది ఇట్లా పైకి వెళ్తూ ఉంటాం. ఇప్పుడు ఇది వర్టికల్ అలైన్మెంట్. ఇలా వేసినాం అనుకో ఏమవుతుంది, వెహికల్ ఇక్కడ దాకా వచ్చింది, తర్వాత ఇటు రావాలి అంటే ఏమవుతుంది, వెహికల్కి రిస్క్. సో ఆ వెహికల్ అనేది కింద పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా వేసరికి ఏమవుతుంది అంటే భయం అవుతుంది మనిషికి. ఇట్లా ఒక కొండ మీద నుండి కిందికి దిగాలి అంటే ఎలా అనిపిస్తుంది ఫీలింగ్, భయం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్టికల్ అలైన్మెంట్లో ఏం చేస్తారంటే ఇక్కడ నుండి ఒక గ్రేడియంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే ఒక సర్కులర్ కర్వ్, ఈ 2 గ్రేడియంట్స్, అంటే ఇది ఒక గ్రేడియంట్, ఇది ఒక గ్రేడియంట్, ఈ 2 గ్రేడియంట్కి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక సర్కులర్ కర్వ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే సర్కులర్ కర్వ్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు అంటే సేఫ్ పర్పస్. ఎందుకంటే వెహికల్స్ అనేవి ఇప్పుడు ఇలా కొండ మీదకి వెళ్ళి ఇలా దిగాలంటే మనకు చాలా భయం అవుతుంది. అదే ఇలా స్మూత్ సర్కులర్ కర్వ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది ప్రొవైడ్ చేయడం వల్ల వెహికల్స్ అనేది స్మూత్గా వెళ్ళిపోతాయి. ఇలా సర్కులర్ కర్వ్ అంటే ఇది సర్కులర్ వర్టికల్ కర్వ్. ఇదేమో ఇక్కడ నుండి ఇక్కడ వరకు సర్కులర్ కర్వ్, ఇక్కడ ఈ 2 ఎండ్స్ ట్రాన్సిషన్ కర్వ్. సో ఇలా పైకి వెళ్తాయి వెహికల్స్, అందులో కిందికి వస్తుంది. ఇది వర్టికల్ అలైన్మెంట్. గ్రేడియంట్కి ఇలా ఈ 2 గ్రేడియంట్స్కి మధ్యలో వర్టికల్ కర్వ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. హారిజంటల్ కర్వ్ అయితే 2 స్ట్రేట్స్ మధ్యలో హారిజంటల్ ఇలా తిరగడానికి, వర్టికల్ దానికైతే ఇలా ప్రొవైడ్ చేస్తారు. ఈ వర్టికల్ కర్వ్స్లలో ఏమవుతుంది అంటే 2 ఉంటాయి. క్రీస్డ్ కర్వ్స్ ఉంటాయి, సాగా కర్వ్స్ ఉంటాయి. క్రీస్డ్ కర్వ్స్ అంటే ఏంటిదంటే అప్గ్రేడ్ టు డౌన్ గ్రేడ్, డౌన్ గ్రేడ్ అంటే ఏంటిదంటే ఇది టాంజెంట్. అందరికీ తెలుసు టాంజెంట్ అంటే లైన్ టచ్ అవుతుంది. ఇది వెహికల్ అనేది. సో అప్గ్రేడ్ అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది కర్వ్. ఇలా వెహికల్స్ అనేది ఇలా అప్గ్రేడ్ నుండి వస్తాయి, ఇట్లా అప్గ్రేడ్ నుండి వచ్చి కిందికి దిగిపోతాయి. కిందికి దిగేదాన్ని ఏమంటారంటే మనం మైనస్ గ్రేడ్ 2%, మైనస్ గ్రేడ్ 1% అంటాం. ఇలా పై నుండి ఇలా కిందికి వస్తాయి. సాగా అంటే ఏంటిదంటే ఇలా ఉంటుంది అన్నట్టు, డౌన్వర్డ్ డైరెక్షన్ నుండి అప్వర్డ్కి వెళ్ళిపోతుంది వెహికల్, ఇలా డౌన్వర్డ్ టు అప్వర్డ్. ఇలా కర్వ్స్ అనేది మనకి వర్టికల్ కర్వ్స్ అనేది ఇస్తారు. ఎందుకంటే వెహికల్స్ స్మూత్గా వెళ్ళడానికి, సేఫ్టీ పర్పస్, మళ్ళీ స్పీడ్గా వెళ్ళడానికి ఇలా వర్టికల్ కర్వ్స్, హారిజంటల్ కర్వ్స్ అనేది పెట్టడం వల్ల ఈ హారిజంటల్ అలైన్మెంట్లో ఈ హారిజంటల్ కర్వ్స్కి సూపర్ ఎలివేషన్, ఎక్స్ట్రా వైండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు ప్రొవైడ్ చేస్తారు అంటే సేఫ్టీ పర్పస్, వెహికల్ అనేది సేఫ్గా ఉండడానికి ఇవి 2 ప్రొవైడ్ చేస్తారు. ఈ 2 టాపిక్స్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. ఇప్పుడు నేను ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే చాలా లెంత్ అవుతుంది. సో ఇవి నా ప్రీవియస్ వీడియోలో ఉంటే మీరు ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు తెలిస్తే అవసరం లేదు, నో నీడ్ టు చెక్. ఇదైతే ఇలా ఈ హారిజంటల్ అలైన్మెంట్, ఇది వర్టికల్ అలైన్మెంట్. వర్టికల్ అలైన్మెంట్లో వర్టికల్ కర్వ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ హారిజంటల్ దానికి ఈ హారిజంటల్ కర్వ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇది జస్ట్ ఒక సింపుల్ టాపిక్. జస్ట్ మీరు ఒక 1 అవర్ కూర్చుంటే మీకు హారిజంటల్ కర్వ్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు, వర్టికల్ కర్వ్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు, అసలు హారిజంటల్ రోడ్ ఎలా వేస్తారు, వర్టికల్ రోడ్ ఎలా వస్తుంది, ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది అనేది అర్థమవుతుంది. ఈ హారిజంటల్ కర్వ్ మీద వెహికల్స్ ఇలా వెళ్తున్నప్పుడు ఇటు సైడ్ నుండి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇటు సైడ్ నుండి సెంట్రిపెటల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇవి ఎందుకు యాక్ట్ అవుతాయి అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. ఇవన్నిటి గురించి సపరేట్ వీడియోస్ చేసి పెట్టాను. అవి మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ నేను ఇందులో డిఫరెన్సెస్ మాత్రమే చెప్పాలని అనుకున్నాను. ఈ వర్టికల్ కర్వ్స్కి రూలింగ్ గ్రేడియంట్స్ ఉంటాయి. గ్రేడియంట్స్లో టైప్స్ ఉంటాయి. వర్టికల్ కర్వ్స్కి టైప్స్ ఉంటాయి గ్రేడియంట్స్లలో. రూలింగ్ గ్రేడియంట్, లిమిటింగ్ గ్రేడియంట్, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోటెన్షియల్ గ్రేడియంట్, మినిమం గ్రేడియంట్, ఇవన్నీ గ్రేడియంట్స్, అన్నీ ఉంటాయి. ఓకే, ఈరోజు అయితే నేను చెప్పాలనుకుని జస్ట్ డిఫరెన్సెస్ మాత్రమే. మీకు ఒకవేళ బ్రీఫ్గా కావాలి అంటే నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో నేను ప్రొవైడ్ చేశాను, అవి మీరు చెక్ చేయండి, సరిపోతుంది. ఇన్ కేస్ మీకు వస్తే అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.